భలే మంచి రోజు, పసందైన రోజు, జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. మానవ రూపంలో ఉన్న పరమాత్మవు నీవేనయ్యా, నిన్ను కొలిచే భాగ్యం పొందా జ్యోతిర్మయ ప్రభుడవు నీవే. మానవ రూపంలో ఉన్న పరమాత్మవు నీవేనయ్యా, నిన్ను కొలుచు భాగ్యం పొందా జ్యోతిర్మయ ప్రభుడవు నీవే. మానవాళి ఆశలన్నీ తీర్చడానికే వెలసితివయ్యా, భలే మంచి రోజు, పసందైన రోజు, జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. ఎనభై ఒక పుట్టిన రోజు, మానవులకు పండుగ రోజు, ఉడమి తల్లి మెచ్చిన రోజు, మా బాబా పుట్టిన రోజు. 81 పుట్టిన రోజు, మానవులకు పండుగ రోజు, ఉడమి తల్లి మెచ్చిన రోజు, మా బాబా పుట్టిన రోజు. నారాయణు నరుదై మారి అమరపురిలో వెలసితివయ్యా, భలే మంచి రోజు, పసందైన రోజు, జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. జ్యోతిర్బాబా నేడే పుట్టిన రోజు. బాబా 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 అని అరచిన ఆలకించవేమయ్యా, నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా. బాబా అని అరచిన ఆలకించవేమయ్యా, నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా. పగలు రేయి నా బ్రతుకు బాధలతో నిండి, మనసారా నిన్ను నమ్మితి మహిమాన్వితమూర్తిగా. ఓ తండ్రి నిన్ను జీవించే భాగ్యము కలిగించవా, ఓ తండ్రి నిన్ను కీర్తించే భాగ్యము కలిగించవా. పలజకయ్య తనయుని తప్పులు క్షమించవయ్యా. బాబా బాబా
రాదు నాకు మోక్షము పలుకలేన సత్యము లేదు నాకు సౌఖ్యము లేదులే పరమార్థము జ్యోతిర్మయ పాద సేవే మానవ సేవేయని మరువనయ్యా జ్యోతిర్మయ పాద సేవ మానవ సేవేయని మరువనయ్యా నన్ను మన్నింపగరావయ్యా బాబా బాబా బాబాని అరచిన ఆలకించవేమయ్యా నీ సన్నిధి చేరు రోజు ఈ జన్మకు లేదా బాబాని అరచిన ఆలకించవేమయ్యా బాబా ఆలకించవేమయ్యా బాబా అమరపురిలో వెలసిన అమరపురిలో వెలసిన జ్యోతిర్మయ బాబా కన్నులలో దాచుకుందు నా మనసున బాబా నా మనసున బాబా అమరపురిలో వెలసిన శరణంటిని నీ చల్లని పాదాలను వేడుకుంటూ శరణంటిని నీ చల్లని పాదాలను వేడుకుంటూ నీ చల్లని కరుణ భక్తి శ్రద్ధతోనే ఎంతటి పరమాత్ముడవో అంతరంగమందు నీవు ఎంతటి పరమా शांति ज्योति ओम नमो राम ज्योति ओम नमो ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो ओम नमो कृष्ण ज्योति ओम नमो शांति ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो शांति ज्योति ओम नमो बुद्ध ज्योति ओम नमो शांति ज्योति ओम नमो कृष्ण ज्योति ओम नमो कृष्ण ज्योति
తీసుకురాలేదా సంరక్షించబడి దానికి మనందరికీ స్థిరత్వం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సిద్ధాంతం పట్ల ఆలోచన ఉండాలి, ఇక్కడే ఎగరేద్దాం అనే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం రండమ్మా రండి చురుగా చేస్తున్నామంటే చాలా ఆనందకరమైన విషయం. ఈవేళ ఉండే ఓం నమో శాంతి జ్యోతి ఓం నమో జ్యోతి ఓం నమో శాంతి ఓం నమో రామ జ్యోతి ఓం నమో రామ జ్యోతి ఓం నమో రామ జ్యోతి ఓం నమో రామ జ్యోతి ఓం నమో అవిరాజ్ గారు ఒక్కసారి विश्वशांति ज्योतिर्मय प्रभु श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभु श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभु विश्वशांति 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 श्री 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 विश्वशांति ज्योतिर्मय प्रभु జ్యోతి నేను ఆపండినప్పుడు ఎట్లా
చెప్పండి श्री श्री विश्वशन ज्योतिर्मय प्रभु के श्री 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 विश्वशन ज्योतिर्मय प्रभु के श्री 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 विश्वशन ज्योतिर्मय प्रभु के श्री श्री विश्वशन ज्योतिर्मय प्रभु के विश्व शांति श्री विश्वशन ज्योतिर्मय प्रभु के అలా కూర్చున్నాం అలా ఎలా వచ్చారా తల్లి చాలా ముందుగా అభినందనలు మన స్వామివారి దొరికే కాబట్టి ఈ శుభ గడిలో చక్కని ఆనందమైన గీతాన్ని మనం పాడుకుంటాం మీ స్వరూపా దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నామయ జ్యోతి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ జ్యోతి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ ధవల వస్త్రము ధరించి జాతి పతాకము చేత భూని ధవల వస్త్రము ధరించి దివ్యమైన పాదము దివ్యమైన నీదు ప్రేమ దివ్యమైన పాదము దివ్యమైన నీదు ప్రేమ పిలిచిన పల్లిక దైవమని బాబా పిలిచిన పల్లిక దైవమని బాబా పిలిచిన పల్లిక దైవమని బాబా వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నా దివ్య గ్రంథము భూమిపై నిలపిన దివ్య గ్రంథము భూమిపై నిలపిన శాంతి జ్యోతివి నీవే ప్రభు శాంతి జ్యోతివి నీవే ప్రభు శాంతి జ్యోతివి నీవే ప్రభు దోసిట గులాబీ పువ్వులతో వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నామయ నీ వాకిట నిలబడి ఉన్నామయ జ్యోతి బాబా నీ వాకిట నిలబడి ఉన్నామయ సర్వ వేదముల సారమే సర్వ మతముల సారమే సర్వ మతముల సారమే సర్వ మతముల సారమే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినట్టుగా వాస్తవం సందేశం అవుతుంది. దీనికి పతాకాన్ని మనం ఆవిష్కరించిన ఈ సందర్భంలో మనందరం ఒక పిల్లర్ దానికి కారణం కాబట్టి మనందరం గట్టి ఒకసారి అని ఒకే ఒకసారి ప్రార్థన చేసి మన ఇండ్లలో పీస్ ఉండాలి, మన వీధుల్లో పీస్ ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్, శాంతి ఉండాలి. మళ్ళీ మనం పోవచ్చు ఇంటర్నేషనల్ పీస్ నేషనల్ ప్లేస్. ఇక్కడే వీళ్ళు చెప్పినట్లు ఇక్కడి నుంచే వన్స్ అండ్ ఫర్ ఆల్ సత్యయుగం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచి 1000 years. సో దీనికి పునాది జ్యోతిమయ బాబా అంటూ నా 2 వచనాలు ముగిస్తాను. ఇప్పుడు వీరు మన గారితో పంచుకున్న మన శంకర్రావు గారు అలాగే మన శారద గారు బాబా గారు ప్రపంచానికి ఏది చెయ్యాలో చేసేటటువంటి వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు, వారి భూమిని అవతరించినటువంటి రోజు నాకు పెద్దగా చదువుకోలేదు. బాబా
మధ్యలో సేవ చేసుకుని ఉండేవాడిని. దేవుని బిడ్డ కొంచెం టీలు కాదు, ఇవాళ బయటికి వెళ్ళి ఆడుకుంటే, లేకపోతే అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుండు, అది ఏదో చెప్తూ ఉండేవారు. చెప్పిన ఏదో ఒకటే తెలుసు. నేను బాగా తక్కువ స్థాయిలో చదువుకున్నాను, కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను. ఏ వేదాలు చదువుకున్నా, ఏ పురాణాలు చదువుకున్నా, ఎంత చదువుకున్నా, అందులో ఉన్నటువంటి అంచమైన మాట ఏదైతే ఉందో అదే నేను. ఆ నేనే శరీరాన్ని ధరించి మన మయానికి వచ్చింది. దీన్ని విశ్వసించేవారు మాత్రం ధన్యులు, లేకపోతే లేదు. నేను అనుకున్నట్టుగా ఏది ఒక చిన్న ఫిజికల్ బాడీ ఫామ్ లో ఆయన లేదు. ఆయన విశ్వరూపం చూడాలన్నట్టయితే కన్నుల మూసుకు చూసినట్టయితే ఆయన విశ్వరూపం ఏంటనేది మనకు తెలుస్తుంది. మనస్సుకు అర్థకున్న తర్వాత ఒక్కసారి జ్ఞానానికి తగిలిన చేప ఎలాగైతే కాలేదో, ఆయన ప్రేమలో చిక్కుకున్న ఏ హృదయం కూడా ఆయన్ని విడిచి వెళ్ళలేదు, వెళ్ళినా బతకలేదు, చచ్చిపోయినా తిరిగి ఆయనలోనే కలిసిపోవాలి. ఇది వచ్చిన మాటలకి లేదు ఉన్నది మనం. నీవు నేను మనవడు సరి కాదు, నీవు నేను ఒక్కటైనా సరే. మన ప్రభువారు నిర్వచనం వచ్చేసి మనమనండి తప్ప మనమే ఇక్కడ అందరూ ఆయనే, సర్వ సృష్టి ఆయనే, వేరుగా మనం లేము, ఆయనలో ఉన్నాం. దానికంటారు ఏదో సన్నివేశంలో చెప్తూ ఒక సన్నివేశంలో చెప్పారు మొన్న. రామానంద వారి శిష్యుడు కబీర్, ఆ కబీర్ గారి రామానందుని మీద సవాలుగా చెప్పడానికి మాయా మధ్యలో వచ్చాడు. వచ్చినప్పుడు రామానందుడు వారి కంటే ముందు కబీర్ నిల్చొని, నేనున్నాను, మీరు ముందు నాతో మాట్లాడిన తర్వాత నా గురువు, నా పూర్తి స్త్రీ, వారితో మీరు మాట్లాడితే కానీ అని చెప్పారు. ఒకసారి చెప్తే ఏం తినకూడదు కదా, ఎంత తినాలో అంత తిను, అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి. అలాగే నేను పైన ఎక్కడైనా తిరుగుతుంటే, ఎవరే నువ్వు పైన తిరుగుతున్నావా, పైనే తిరుగు, సాయంకాలం బయటికి వెళ్ళబోదు. ఇలాంటి ఎన్నో ఆయన ప్రేమనే పంచుకున్నావు తప్ప ఆయన వేరే విషయాన్ని ప్రేమని అనుభవించాలి. నాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నీ చెప్పటం ఇప్పుడు సాధ్యమైన పని కాదు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభువుకి ధన్యవాదాలు. 2000 సంవత్సరం నుంచి అనుబంధం. బాబాజీ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అనుభవాలు, ఆయన చాలా అనుభవాలు అవన్నీ చెప్తాను. చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనితో మనం ప్రయాణం చేయడం, దాని గురించి ప్రతి ఒక్కరు మనసులో మాత్రం ఆ స్వామిని కోరుకుందాం. అలాగే మా గురువు గారు 2 నిమిషాలు. నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ రోజు 84వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఈ సంవత్సరం భావిస్తున్నాను. మీకు ఇక్కడికి ఈ ఆశ్రమానికి బాబా గారు వచ్చి ఈ సంవత్సరంలో 7వ సంవత్సరంగా జరుగుతుంది. 78 నుంచి మేము ఇక్కడ జరుపుకోవడం కార్యక్రమాలు చంద్రుకి జరుగుతుంది. ఆ 7కి మా దివ్య గ్రంథంలో కానీ మా బాబా గారి కాన్సెప్ట్లో కానీ చాలా విశిష్టంగా ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ విశిష్టతే ఈ నెక్స్ట్ ఇయర్లో మనం కింద ఇంతకుముందు భక్తులు చెప్పినట్టుగా మనం పైకి వస్తాము, మా బాబా గారు చూపించినట్టుగా ఆ ప్రాంతంలో ఆయన ఉంటారు అని చెప్పి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను, భావిస్తున్నాను. డెఫినెట్గా అయిపోతుందని అనుకుంటున్నాను. దానికి సంకేతకాలుగా ఈ మధ్య మన శుభోదయంగా అన్ని సంతోషకరమైన వార్తలు వస్తున్నాయి. అయిపోతుంది, ల్యాండ్ ఇచ్చేస్తున్నాం మీరు నెక్స్ట్ అని చెప్పి అంటున్నారు. మా బాబాకి వెళ్తే మాకు దిక్కెవరు ఏంటి అనే భావన వ్యక్తం చేశారు. నన్నా నేను పైకి వెళ్తే నా యొక్క ఆశీర్వాదం, నా బలం అంతా మీకు ఎక్కువ వస్తుంది, ఇంతకన్నా నీకు ఎక్కువ కాపాడుతాను, మేము చూస్తానని చెప్పి ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మనం ఆయన వచ్చిన పని పూర్తి చేశారు. ఆయన ఏంటి ఎందుకు వచ్చాడు అన్నట్టుగా ఈ మధ్య పేపర్లు కానీ రేడియోలో కానీ అన్నీ వస్తున్నాయి. 2012కి ఏదో పడిపోతుంది, సర్వనాశనం అవుతుందని చెప్తున్నారండి. నేనేమంటానంటే
సర్వనాశనం అవడానికి అవకాశం లేదు. దేశం ఎప్పుడు సర్వ కాదు, ప్రకృతి ఎప్పుడు పోదు, దైవం ఎప్పుడు ఉంటుంది. అయితే ఇది నష్టపడేది మనమే. ఆ నష్టపడకుండా మనం ఉండాలి అంటే మా దివ్య గ్రంథంలో చాలా దీని విషయాల గురించి చర్చడం జరిగింది. ఎవరైతే సద్గుణంగా ఉండి సన్మార్గంలో ప్రవర్తిస్తారో, శాంతియుత జీవనం గడుపుతారో ఆ వాళ్ళకి ఎట్టి ఇబ్బంది రాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం కాదు, 2012 కాదు, 2050 వచ్చినా ఏం కాదు అనే భావన నాకు స్ఫురిస్తాను. అదే మా బాబాగారి దగ్గర వ్యక్తీకరించడం జరిగేది. అందువల్ల ఈ సదవకాశం కలిగించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట్లాడాలనుకుంటున్నాను. అదే మన శ్రీజామి గారు. మై బ్రహ్మగా, అక్షరమును బట్టి అక్షర బ్రహ్మగా మనకు సాక్షాత్కరించినటువంటి జ్యోతిర్మయ ప్రభువుల పాద పద్మములకు మనందరి తరపున ఆత్మకి నమస్కారం. ఈనాడు ఒక సద్గురువు చెంత జ్ఞానాన్ని అందించి ఇప్పటి వరకు కృతయుగ ధర్మము అంటే ఎవ్వరూ కూడా తెలియజేయలేదు. ఇప్పటి వరకు అందరూ కృతయుగ ధర్మం అన్నవారే కానీ కృతయుగ ధర్మం అంటే ఎట్లా ఉంటుంది, నాటి తాలూకా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మొట్టమొదటిసారిగా జ్ఞానం ఏ విధంగా ఉద్భవించింది, ఆ జ్ఞానం మనమందరము బాబాజీ అందించినటువంటి జ్ఞానమును అనుసరిస్తూ ఆ జ్ఞాన మార్గంలో బాబాజీ అందించినట్లో ప్రేమ జ్యోతి అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి చాలా అవసరమైనటువంటి సూచనలు నియమాలు చాలా అందించి ఉన్నారు. వాటన్నిటినీ మనం తప్పనిసరిగా ఆ మార్గం ద్వారా వెళుతూ ఆచరిస్తేనే మనకి జ్ఞానం అని బాబాజీ చెబుతూ ఉంటారు. ఒకసారి ఫోన్ చేస్తే ఒక్కటే అన్నారు, అమ్మ బాబాజీ మార్గం వేస్తారు, మీరు ఆ మార్గం గుండా పయనించండి అన్నారు. అంతే, దివ్య గ్రంథం పఠించడం కాదు, బాబాజీ వేసిన మార్గంలో మనం వెళ్తూ బాబాజీ చెప్పిన విషయాలన్నింటినీ తప్పక ఆచరించాలి. తల్లిదండ్రులు పూజించాలి, మాతృ పూజ చెయ్యాలి, ప్రేమను పంచిపెట్టాలి. సృష్టి యావత్తు కూడా ప్రేమ మీద ఆధారపడి ఉంది కనుక తోటి వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమనే మనం అందివ్వాలి. ఆనాడే ఆ ప్రేమ జ్యోతి మనలో వెలుగుతుంది. అదే విశ్వశాంతికి కారణమై శాంతి జ్యోతిగా మనలో ఉద్భవిస్తుందని నా ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ Krishna, you are my Allah, you are my Jesus, Jyotir Baba. You are my Krishna, you are my Allah, you are my Jesus, Jyotir Baba, Jyotir Baba, Jyotir Baba, Jyotir Baba, Jyotir Baba. సత్యమైనది ఆత్మేనని, విశ్వమంతా మాయేనని, సత్యమైనది ఆత్మేనని బోధపరిచావు భగవద్గీతాన్ని, తొలగించావు భ్రాంతిని. పురుషోత్తమా
ज्योतिर्बाबा సృష్టిలోని ప్రతి జీవికి వెలుగు బాట చూపాలని సృష్టిలోని ప్రతి జీవికి వెలుగు బాట చూపాలని ప్రభవించావు శక్తి రూపానివై మేలు కొలిపావు మనసుని నీ నామాన్ని స్మరిస్తే సర్వ సౌఖ్యాలు కలిగేను బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా జ్యోతిర్బాబా 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 సమతలేని మతమేలని శాంతిలోనే సుఖముందని ధారపోసావు నీ రక్తాన్ని పంచిచ్చావు నీ ప్రేమని మా పాపాల్ని మన్నించి ఓ పావనా ఈ లోకాన్ని రక్షించు కరుణామయా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా జ్యోతిర్బాబా 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 శాంతి లేని మతమేలని మతములన్నీ జ్యోతిలని బోధించావు జ్యోతిర్మయునివై ప్రేమించావు జీవులని మా మార్గాన్ని చూపేవు జ్యోతిర్మయా సత్య మార్గములో నడిపించు ఓ దయామయా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా బోలో బోలో జై బాబా జ్యోతిర్బాబా 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 జ్యోతిర్బాబా
బాబా 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 నా మదిలోన వెలిగింది జ్యోతి అయి తేజో కాంతి అయి బాగాంతి అయి నా మదిలోన వెలిగింది జ్యోతి అయి తేజో నమస్కరిస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప సుదినం. ఎందుకంటే సాక్షాత్తు సృష్టికర్త భౌతిక శరీరంతో భూమి మీదకి వచ్చి 84 సంవత్సరాలైంది. సృష్టికర్త భౌతిక శరీరంతో రావడం అనేటటువంటిది ఒక్క జ్యోతి భక్తులకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకంటే వారితో ప్రేమానుబంధం, వారితో సహజీవనం చేసేటటువంటి వాళ్ళం మనందరం ఈ గొప్ప అదృష్టవంతులం. మనం సద్గురువు మార్గాన్ని ఉపదేశిస్తాడు. అవతార పురుషుడు ముక్తిని ప్రసాదిస్తాడు. కానీ దివ్యావతారుడు తనలో కలుపుకుంటాడు అందరినీ కూడా. ముక్తి పొందినటువంటి వాళ్ళందరినీ కూడా తనలో కలుపుకుంటారు. అటువంటి జ్యోతిర్మయ ప్రభువు మనకి భౌతిక శరీరంతో మన దగ్గర ఉన్నారంటే మనం ఎంత గొప్ప అదృష్టవంతులమో ఆ అనుభూతి పంచుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే బాబాజీ తాలూకా దివ్యానుభూతులు మనందరం కూడా జీర్ణించుకున్నాము, తిన్నాము, అన్ని చేస్తాం, మనకు అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా బాబాజీ వారి యొక్క దివ్యాశిస్సులు మనకు అందచేస్తున్నారు. అయితే బాబాజీ భూమి మీదకి ఎందుకు వచ్చారు, వారు ఎందుకు రావాలి, వచ్చి వారు ఏం చేస్తున్నారు, వారు చేసే కర్తవ్యం ఏంటి, మనకు దివ్య గ్రంథ రూపంలో వచ్చింది. ఆ గ్రంథాన్ని మనం ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం పఠించినట్లయితే వారిచ్చినటువంటి జ్ఞానంతో మనకు అర్థమవుతుంది. కానీ మన యొక్క జ్ఞానంతో అర్థం కాదు. ఆయన చదవమన్నారు అంటే వారి యొక్క దివ్యాశిస్సులు మనకు అందచేసి అర్థమయ్యేటట్లు వారి ఆశీర్వాదం మనకు అందచేస్తారు. అయితే ఇక్కడ తత్వశాస్త్రం విసట్టేసి జాగ్రత్తగా వినండి. ఓంకార శబ్దం మాత్రమే ఉంది. అది తన దివ్య తేజస్సుతో నిండి ఉంది. ఓంకారం తేజస్వరూపంగా మారిపోయి ఉంది. ఆ తేజస్సు నుండే సృష్టి అంతా కూడా ఆవిర్భవించింది. ఆ తేజస్సు, ఆ శబ్దమైనటువంటి ఓంకారం అనేక రూపాలుగా మారాలని భావించి సృష్టిక్రమం ఏర్పడింది. 64,000 జీవరాశులు కూడా మొత్తం ఆవిర్భవింపజేసింది సృష్టిక్రమం అంతా కూడా ఆ ఓంకారమే. మన యొక్క మొదటి ప్రార్థన, మన యొక్క దైవం కూడా ఓంకారమే. ఓంకారం నుండి వచ్చిందే ఈ సృష్టి అంతా కూడా. ఆ ఓంకారం ఏ విధంగా ఉందంటే దివ్య తేజస్సుతో ఉంది. అందుకే మన బాబాజీ వారు తేజస్వరం అన్నారు. తేజస్సు స్వరం కలిపి తేజస్వరం అయింది. తేజస్సు లేకపోయినట్లయితే స్వరం లేదు, స్వరం లేకపోయినట్లయితే తేజస్సు లేదు. రెండు అవినాభావ సంబంధంతో తేజస్వరం అయింది. అదే ఈ సృష్టి తాలూకా నిజస్వరూపం. దాని యొక్క అవతారం కూడా తేజస్వరం. అయితే ఓంకారం నుండి జనించినటువంటి ఈ మతాలన్నీ కూడా ఏ విధంగా వచ్చాయంటే విత్తనం నుండి వృక్షం జనిస్తుంది. జనించినటువంటి ఈ వృక్షం శాఖోపశాఖలైపోతుంది. అయితే అనేక మంది మహాత్ములు, అనేక మంది సద్గురువులు, అనేక మంది సంతులు, దివ్య పురుషులు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని మనం సరైన రీతిలో మనం తెలుసుకున్నప్పుడు ఆ జ్యోతి యొక్క స్వరూపం మనకు తెలుస్తుంది. ఓంకారం ఏ విధంగా వచ్చింది? ధాతువు నుంచి వచ్చింది. లో స్తుతవు ఓంకారం నుండి వచ్చి, ఓంకారం అనేటటువంటిది
నూస్తుతవ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. ఆ శబ్దమే మనకు ఓంకారంగా మారింది. అయితే వృక్షం యొక్క శాఖోపశాఖలు మనం ఏ విధంగా చూస్తున్నామో, ఒకే వృక్షం నుంచి జరించినటువంటి ఈ శాఖోపశాఖలు అన్ని కూడా బీజం ఓంకారం. కానీ మనం ఆ యొక్క శాఖోపశాఖలను పట్టుకొని ఇది వృక్షం, ఇది మొక్క అని ఆ కొమ్మల్ని, రెమ్మల్ని, పువ్వుల్ని అన్నింటినీ కూడా మనం వేరుపరిచి భావించుకుంటున్నాం. కొమ్మ వేరు, బీజం వేరు, వృక్షం వేరు కాదు. ఒకే బీజం నుంచి వచ్చినటువంటి ఈ శాఖోపశాఖలైనటువంటి ఈ మతాలన్నీ కూడా మూల కారణం ఓంకారం. కానీ పువ్వు వేరు, రెమ్మ వేరు, కొమ్మ వేరు అని చెప్పి మనం ఆ ఓంకారాన్ని వివిధ మతాల కింద మనం తేడా చూసుకొని మనం అసలైనటువంటి ఓంకార ప్రార్థన మనం మర్చిపోతున్నాం.